హైదరాబాద్ సంబంధించినటువంటి వెదర్ సంబంధించినటువంటి ఆఫీస్ కావచ్చు ఇప్పటికీ అలర్ట్స్ జారీ చేశారు. ఇంకోవైపు ఇటు ఒకవైపు ఏజెన్సీ జిల్లాలు ఇప్పటికే సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు అనేవి పడిపోయాయి. చాలా వరకు చలి తీవ్రతో ఒకవైపు ఇటు అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే ఇంకోవైపు వర్ష సూచన జారీ చేయడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు సింగిల్ డిజిట్ కి పడిపోయినట్టు ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి అల్లూరు సీతారామరాజు కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ జిల్లాలో సింగిల్ డిజిట్ పడిపోయింది. ఇంకోవైపు తెల్లవారుజామున ఎవరైతే వాహనాలు వెళ్తుంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ముందున్నటువంటి వెహికల్ కనిపించడం ఏదైతే పొగమంచు కారణంగా ముందున్నటువంటి వెహికల్ కనిపించడం దీని వల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు కావచ్చు ఇవన్నీ అవుతుంటే దీంతో ఇప్పటికీ అలర్ట్ జారీ చేసిన ఒకవైపు చలి తీవ్రత కొనసాగుతుంటే ఇంకోవైపు వర్ష సూచన జారీ చేయడంతో ఖచ్చితంగా నగరవాసులు కావచ్చు అందరూ ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. ఈ నెల 20న ఏదైతే నైరుతి బంగాళాఖాతం ఏర్పడినటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ అనేది ఇటు తెలుగు రాష్ట్రాలకు ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనమే ఇటు తెలుగు రాష్ట్రాల పైన ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మొన్న తుఫాను కూడా మొదటగా నైరుతి బంగాళాఖాతంలోనే ఏర్పడింది. తర్వాత అది దిశ మార్చుకుంటూ ఇటువైపు దూసుకురావడంతో దాని ఎఫెక్ట్ అనేది కనిపించింది. అదే మాదిరిగా ఒకవేళ వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలంటే ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు పంట మొత్తం కూడా చేతికొచ్చే సమయం కావడంతో రైతులందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. పంట ఉంటే ఏదైనా ఇంట్లోనే స్టోర్ చేసుకోవాలి. ఈ వర్ష సూచన ఉన్న రోజులు తర్వాత మార్కెట్ కి తరలించాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. మొన్న తుఫాను ప్రభావం నుంచి కోలుకోకముందే మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో ఇటు రైతులు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నా మొత్తం మీద జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పటికే అలర్ట్ జారీ చేసిన ఒకవైపు చలి తీవ్రత ఇంకోవైపు వర్ష సూచన జారీ చేయడంతో కొంచెం నగరవాసులు కావచ్చు ఎంటైర్ రాష్ట్రం మొత్తం కూడా కొంచెం భయాందోళనకు గురవుతున్నది. మొత్తం మీద చాలా జాగ్రత్తగా ఉండాలంటూ వర్షంతో పాటు ఈదురుగాలు కూడా ఎఫెక్ట్ ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలి. వర్ష సూచన ఉన్న రోజులను కూడా ఇప్పటికీ అలర్ట్స్ అప్రమత్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా 2 రోజుల పాటుగా ఇప్పుడు ఏర్పడిన నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం చూపించబోతోంది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ 21వ తేదీన మరొక ఆగ్నేయ బంగాళాఖాత అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావం సుమారుగా వారం 10 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది. అంటే ఈ రోజు నుంచి ఈ 2 అల్పపీడనాల ప్రభావం సుమారుగా 27, 28 తేదీ వరకు కంటిన్యూ అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ మంత్ మొత్తం కూడా కంటిన్యూ అవబోతుంది. నవంబర్ మంత్ మొత్తం కూడా ఇప్పుడు ఏర్పడేటువంటి ఈ 2 అల్పపీడనాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇప్పటికే పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేశారు 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ఒకసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ వ్యాప్తంగా ఏ జిల్లాలో ఈరోజు ప్రభావం ఉండదో చూసే ప్రయత్నం చేద్దాం. సో దాంట్లో ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈరోజు. ఆ తర్వాత నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఇక రేపు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవబోతోంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు ఈ జిల్లాల్లో చాలా భయంకరమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్తున్నారు. తీరం వెంట 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. సో అది కరెక్ట్గా రైతులకి పంట చేతికి వచ్చే సమయానికి మళ్ళీ ఈ రాకసి వర్షాలు, మరి ఎందుకు రాకసి అనాల్సి వస్తున్నారంటే నిజంగా అనవసరమైనటువంటి సిచ్యువేషన్లో ఒక వాయుగుండము, తుఫాన్ లాంటి ప్రభావం చూపించి ఇది డెఫినెట్గా రైతులకి రాకసి లాంటిదే. సో రాకసి వర్షాలు మళ్ళీ మొదలయ్యాయి. రైతులు కూడా కొంత అలర్ట్గా ఉండండి. మీ యొక్క పంట చేనులకు సంబంధించి హార్వెస్టింగ్ సిచ్యువేషన్లో అది వరి కానివ్వండి, మొక్కజొన్న, ఇతరత్ర పంటలన్నిటి కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో కొంత అలర్ట్స్ జారీ చేస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇటు మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో 2 అల్పపీడనాలు ఆల్రెడీ ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి అది తెలుగు రాష్ట్రాల వైపుగా ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తం కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఇక 21వ తేదీన ఏర్పడేటువంటి ఆ ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం డైరెక్ట్గా తెలుగు రాష్ట్రాలపైన పెను ప్రభావం చూపించబోతోంది. మరొక తుఫాన్ మాదిరిగా ఇది మారుతుందా, బలపడుతుందా అని అంటే ప్రస్తుతానికి అధికారులు మాత్రం ఆ దిశగా నిజంగానే జరగబోతుందని అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ నెల మొత్తం కూడా కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయని మాత్రం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.